10 టిప్స్ ఫర్ ఎస్ఆర్హెచ్ టు విన్ ది ఐపీఎల్ అగైన్. అంటే మన వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? మనం కోర్స్ ఒకసారి డెక్కన్ చార్జర్స్ వాళ్ళు డెక్కన్ క్రానికల్ పేపర్స్ వాళ్ళ టీం ఓన్ చేసుకున్నప్పుడు ఒకసారి ఐపీఎల్ గెలిచాం. తర్వాత మళ్ళీ సన్ రైజర్స్ టీం తీసుకున్నప్పుడు ఒకసారి గెలిచాం. సో ఇంతేనా? ఇంతటితో వదిలేద్దామా ముంబై ఇండియన్స్ కి? కాదు కదా, ఇది ముంబై ఇండియన్స్ ప్రీమియర్ లీగ్ కాదు కదా వాళ్ళు కల్లేసి మనం చూస్తూ ఉండడానికి. సో మళ్ళీ మనం కొట్టాలి, వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. మనం బాగా ఆడలేదు అనుకుంటేనే థర్డ్ ప్లేస్ వచ్చాం ఈసారి. సో ఇంకొంచెం ఫోకస్ చేస్తే మనకు కప్పు కొట్టే ఛాన్సులు చాలా మెండుగా ఉన్నాయి. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఒకసారి చూసుకుంటే, వి షుడ్ చూస్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ అండి. అంటే మన దగ్గర బౌలింగ్ సైడ్ చాలా బాగుంది, బ్యాటింగ్ సైడ్ వీక్ ఉంది. సో వీ షుడ్ మేక్ షూర్ దట్ వీ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అండ్ చూస్ మోర్ ఆల్రౌండర్స్ హూ కెన్ డెలివర్ గ్రేట్ నాక్స్ ఈవెన్ అట్ 6th and 7th పొజిషన్. సో మనం తీసుకునే బౌలర్లు కూడా మంచి బ్యాట్స్మెన్ అయి ఉండాలి. జస్ట్ వాళ్ళు మంచి బౌలర్లు అయితే సరిపోదు మనకు, బికాజ్ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా హెమాహెమీలు. నెంబర్ 3, డోంట్ ఫియర్ ఫర్ మనీ వైల్ బయింగ్ ప్లేయర్స్, ఎల్స్ యూ విల్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎవ్రీ మ్యాచ్. ఇది నిజమండి. మీరు కొనేటప్పుడు మంచి ప్లేయర్లు కొనకపోతే ప్రతి మ్యాచ్కి భయపడాల్సి వస్తుంది. అదే కొనేటప్పుడు మంచి ప్లేయర్లు కొంటే ప్రతి మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. హ్యావ్ ఎ ప్రాపర్ గేమ్ ప్లాన్ బిఫోర్ ద మ్యాచ్ బేస్డ్ ఆన్ ద రెస్పెక్టివ్ టీమ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క టైప్ ఆఫ్ గేమ్ ప్లాన్ ఉంటుందండి, అందులో ఉన్న ప్లేయర్స్ బట్టి. సో షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ గేమ్ ప్లాన్ బిఫోర్ ఎవ్రీ మ్యాచ్. అదొకటి. రిటైన్ ప్లేయర్స్ హూ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐపీఎల్ ఆర్ T20 ఫార్మాట్. ఎస్, మనకు ఈ ఫార్మాట్ని అర్థం చేసుకోవడానికి ఇన్ని మ్యాచ్లు ఇన్ని ఇయర్లు చూడాల్సి వచ్చింది. అలాంటిది దుబ్బుకొని కొత్త వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు బెదిరి బెంబేలు ఎత్తిపోతారు. సో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే బెటర్. బై మోర్ ప్లేయర్స్ యాజ్ సమ్ టైమ్స్ ప్లేయర్ ఇన్ గ్రేట్ ఫార్మ్ ఈస్ గెటింగ్ వూండెడ్ బిఫోర్ ఎ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. సో ఆల్వేస్ కీప్ సంబడి ఇన్ రిజర్వ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వృద్ధిమన్ సాహా ఉన్నాడు, ఫస్ట్లో ఏం బాగా ఆడలేడు, తర్వాత చాలా బాగా ఆడాడు, తర్వాత మెయిన్ మ్యాచ్కి ముందు వూండ్ అయ్యాడు. సో ఇప్పుడు ఏమైంది, థర్డ్ ప్లేస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా కాకుండా మనం కొంచెం గ్రేట్ ప్లేయర్స్ని కూడా స్పేర్లో పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లిన్ పెట్టుకున్నారు తీసుకొచ్చి, అతను ఒక మ్యాచ్ కూడా ఆడలేదు, బట్ స్టిల్ దే హ్యావ్ ఎ గ్రేట్ గాయ్ ఇన్ స్పేర్. సో యూ టూ షుడ్ డూ ద సేమ్. మేక్ ష్యూర్ యూ బై పీపుల్ విత్ మోర్ స్ట్రైక్ రేట్ అండ్ వికెట్ టేకింగ్ క్యాపబిలిటీస్ దాన్ కంట్రోలింగ్ రన్స్. ఎస్ అండి, మనకు వికెట్లు తీసేవాళ్ళు కావాలి ఎక్కువ, రన్లు కంట్రోల్ చేసేవాళ్ళ కంటే. ఎందుకురా అంటే వికెట్లు తీసేవాళ్ళు మ్యాచ్ని కంట్రోల్ చేస్తారు, రన్స్ని కంట్రోల్ చేసేటోళ్ళు ది జస్ట్ ప్లే మ్యాచ్, దట్స్ ఇట్. సో మనకి ఎక్కువ వికెట్లు తీసేటోళ్ళు కావాలి, ఎక్కువ నాక్ ఆడేటోళ్ళు అంటే స్ట్రైక్ రేట్ ఉండేటోళ్ళు కావాలి. దిస్ ఇస్ ద వరల్డ్స్ హై క్వాలిటీ క్రికెటర్స్ గేమ్. ద పార్ట్ టేక్ ఇన్ దిస్ T20 క్రికెటింగ్ ఈజ్ అట్ వరల్డ్ క్లాస్. సో మనం వరల్డ్లో ఉన్న బెస్ట్ కోచ్లు తీసుకురావాలి, లేకపోతే మన వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. ఏ స్ట్రాటజిక్ టైం అవుట్ ఏదైతే వస్తుందో దాంట్లో ఎప్పటికప్పుడు గేమ్ ప్లాన్ మారుస్తూ మన వాళ్ళని ఉత్సాహపరిచే ఇంకా మోటివేట్ చేయగలిగే కోచ్లు కావాలి. ఏదో డగౌట్లో కూర్చొని సమస్యలు తినేటోళ్ళు మనకు అనవసరం. మన టీంకి క్యాప్టెన్ అనేది ఇండియన్ అయితే మంచిదండి, ఎందుకంటే ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇక్కడ మనకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చేస్తుంది స్టేట్ల మధ్య, లేకపోతే సిటీల మధ్య. ఈ ఇంగ్లీష్ వాళ్ళకి ఇది ఉండదు, వాళ్ళకి ఆ సీరియస్నెస్ లేదు. ఏదో డబ్బు ఇచ్చినారు, ఆడుతూ ఉన్నాం, ఓడిపోయినాం, పోయినసారి ఏదో లెక్క కొద్దిగా 3 ఓవర్కి వెళ్ళినాం, ఈసారి అయితే అది కూడా లేదు. లేదా ఒకవేళ గుడ్ ఎట్ని కొడితే రెండో దానికి పోయినా పోతుంది, ఇంకా పొరపాటున కప్పు వచ్చినా వస్తుంది అని ఆడితే పని కాదు. మనకు ఆ ఎవ్రీడే ఆ టెన్షన్ అనేది దే షుడ్ ఫీల్ ఇట్, దే షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ద గేమ్ ప్లాన్. సో అలాంటి క్యాప్టెన్ కావాలనుకుంటే మన ఇండియన్ అయితేనే బెటర్. అండ్ అబోవ్ ఆల్ ఇట్స్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే లక్ ప్లేస్ ఏ వైటల్ రోల్. సో ఇవన్నీ కానీ మనం చేసి లక్ కూడా మనకు ఫేవర్ అయితే డెఫినెట్లీ కప్పు మందే. అంటే చెప్తాం కదా, ఛాన్స్ ఫేవర్స్ ఏ ప్రిపేర్డ్ మైండ్ అని. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే డెఫినెట్గా మనం మళ్ళీ ఐపీఎల్ కొట్టే అవకాశం ఉంది.